ఛానల్. ఇట్స్ మీ రిషి కాకినాడ చిన్నోడు. మీ ఊర్లో ఉగాది సంబరాలు ఏ విధంగా జరిగాయో కామెంట్ చేయండి. అలాగే మా విలేజ్లో అంటే కాకినాడలో ఈ విధంగా ఉగాది సంబరాలు అన్నవి జరుగుతాయి. నూతన సంవత్సరంగా చూసుకుంటూ ఈ విధంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి ఊర్లో జరుగుతాయి అన్నమాట. ఈ కోలాటం మన ఏపీఎస్పి సత్తంతల్లి గుడిలో జరిగాయి. కోలాటం అలాగే దుర్గాదేవి వేషధారణ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి. బట్ నేను ఈ 2 వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వాకల్పూడి గంగాలమ్మ తల్లి, అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మన అమ్మవారి జాతర జరుగుతాయి అన్నమాట. అలాగే మెయిన్ రోడ్ కాకినాడలో కూడా ఇది షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, అది సంత మార్కెట్ అని అంటారు. అక్కడ కూడా సేమ్ ఇలాగే జాతరలు జరుగుతాయి. మేము ఈ ఇయర్ అయితే 3 చోట్లకి వెళ్ళాము. వాకల్పూడి, అలాగే ఏపీఎస్పి అండ్ రౌనిపేటలో కూడా జరుగుతుంది నూకాలమ్మ జాతర. మా విలేజ్లో ఈ విధంగా జాతరలు జరిగినాయి ఉగాది సందర్భంగా. మీ ఊర్లో ఇదే విధంగా ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగితే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ పెడతాను, అలాగే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫుల్ వీడియో కాబట్టి సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. शांभवी
ఈ విధంగా రవణిపేటలో కూడా తీర్థం జరిగింది నూకాలమ్మ తల్లికి. చాలా ఐటమ్స్ పెట్టారు. గ్రోసరీ ఐటమ్స్ కానీ, హౌస్ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, హాల్ ఐటమ్స్ కానీ, ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు. అవి కూడా రీజనబుల్ రేట్స్కే పెట్టారనమాట. మనం రేటు తగ్గించి కూడా తీసుకోవచ్చు. అది మనం అన్న రేటుకి కూడా ఇస్తారనమాట అడిగితే. ఇది మా హస్బెండ్ అండ్ నేను తీసుకున్న పిక్. ఇది పోలీస్ స్టేషన్ దగ్గర సీతమ్మ తల్లి జాతర. అదే రోజు అక్కడికి కూడా వెళ్ళాము. చాలా బాగా చేశారు. మరి అక్కడ సిరి బొమ్మను కూడా తిప్పుతారు. సిరి బొమ్మని మనం ఈ బనానాతో కొడితే మనం కోరుకున్న కోరికలు తీరతాయంట. అందుకని సిరి బొమ్మను తిప్పేటప్పుడు అట్టుపూలతో కొడతారు. ఆ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే మేము కొట్టలేదు కాబట్టి. లేట్ అయిపోతుంది, వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఫుల్ వీడియో పెడతాను. మీ ఊర్లో ఏ విధంగా జరిగిందో, అలాగే ఇలా సిరిబొమ్మను కూడా తిప్పుతారో లేదో ఒకరు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ వీడియోని కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో.